సరోజా స్పైసీ కిచెన్కి స్వాగతం అండి. ములక్కాయలు పచ్చడి పడుతున్నాను. ములక్కాయ వంకాయ రెండు కలిపి పడతానండి. ములక్కాయలు ఎక్కడ దొరకలేదు. ఒకసారి దొరికినాయి, అవి తీసుకొచ్చాను. ముక్కలు కోసి ఉప్పు పసుపు వేసి కలుపుతున్నానండి. వీటిని బాగా కలపాలన్నమాట. ఎందుకంటే ముక్కలకి బాగా పట్టాలండి. పడితేనే నీరు ఊరుతుంది. ఇగో చూడండి ఎలా కలుపుతున్నానో. ఆ రకంగా కలుపుకోవాలి ముక్కలు. బాగా అసలు ఏంటంటే ముక్కనట్టు నలుపుతూ కలపాలండి. బాగా కలపాలండి. కలిపితే కానీ వాటికి చక్కగా పట్టదు. ఇగోండి చూడండి ఎలా కలుపుతున్నానో. ఈ రకంగా కలపాలండి ముక్కలు. చక్కగా కలిపి ఒకసారి చక్కగా ఊరబెట్టుకుంటే 3 రోజులు ఊరాలండి. ఊరటం కూడా ఇగోండి చూడండి ఎలా పట్టింది ముక్కలకి. అలా పడుతుందండి పచ్చడికి. ఇగోండి ఇలా కలిపాను. కలిపిన ముక్కలు కూడా మీరు చూస్తున్నారు కదా. ఇంకండి కనిపించింది కదా. ఇప్పుడు వంకాయలు కూడా వచ్చినాయండి. వంకాయలు కూడా కోసుకున్నాను నేను. ఇగో వీటిని కూడా చక్కగా కలిపి మళ్ళీ ములక్కాయ వంకాయ రెండు కూడా మిక్స్ చేసి పెడతానమాట. ఇగో వంకాయ ముక్కలు కూడా చూడండి ఎలా ఉన్నాయి. పెద్ద సైజు ముక్కలు కోస్తాను. ఎందుకంటే ఇవి పొడుగు వంకాయలు కాదండి, లావు వంకాయలు. బాగా లావుగా ఉంటాయి అన్నమాట. ఆ వంకాయలు తెచ్చామన్నమాట. వంకాయలు తెచ్చి కోసి ఉప్పు పసుపు వేసి మొత్తం కలిపి అవి కూడా కలిపేసి పెడతాం అనమాట. ఎందుకంటే రెండు ఒకసారి దొరకలేదు, వేరువేరుగా దొరికినాయి వంకాయలు ములక్కాయలు. అవి తీసుకొచ్చి కోసి ఇలా కలిపేసి ఓ డబ్బాలో పెట్టి పెడతానండి. 3వ రోజు మళ్ళీ రుబ్బుకుంటాం అనమాట అండి. చూడండి ఎలా కలుపుతున్నాను. ఎందుకంటే లోన్ నుంచి పైకి రావాలి కదండి, అందుకని మళ్ళీ వాటిని అలా కలుపుతూ వస్తున్నాం అనమాట. చూడండి ఇప్పుడు చింతపండు అండి. అది వంకాయలు 2 కేజీలు, ములక్కాయలు 2 కేజీలు, 4 కేజీలు అండి. దానికోసం ఇప్పుడు నేను చింతపండు కూడా కాటా వేసుకుంటున్నాను. చింతపండు ఎంత అంటే అండి కేజీన్నర కావాలండి. అసలు మామూలుగా అయితే కేజీకి అర కేజీ అండి. కానీ ఏంటంటే గుజ్జు తక్కువగా ఉండాలని చెప్పి నేను కేజీన్నరే వేసుకుంటున్నాను. గుజ్జు ఎక్కువ కావాల్సిన వాళ్ళు 2 కేజీలు వేసుకోవాలి 4 కేజీలకి. ఇదిగోండి కేజీన్నర వేసానండి. ఇప్పుడు ఏంటంటే నీళ్లు బాగా మరగాలండి. ఎసరికి మరిగినట్టుగా మరిగి ఆ మరిగిన నీళ్లు చింతపండులో పోసుకోవాలి. చింతపండులో పోసుకొని 1 గంట నానబెట్టుకోవాలండి. నానబెట్టుకుంటే చక్కగా నానుతుంది. ఇప్పుడు ఏంటంటే ముక్కలండి పిండేసి శుభ్రంగా ఒక గిన్నెలోకి పెట్టుకోవాలి. ఎందుకంటే దాంట్లో వాటర్ ఉంటుంది కదా, వాటర్ అంతా కూడా మనకు వచ్చేస్తుంది అనమాట. ముక్కలు పిండుకుని ఇంక వేరే దాంట్లో వేసుకోవాలి. ఇగోండి చూడండి ఎలా వేస్తున్నానో అలా వేయాలండి. మొత్తం అలా పిండుకోవాలి. అది చూసారు ఎంత వాటర్ వచ్చిందో. ఆ వాటర్ అంతా కూడా మనకి ఇప్పుడు పచ్చడి రుబ్బుకుంటాం కదండి, ఆ రుబ్బిన దాంట్లో పోసుకుంటాం అనమాట ఈ వాటరు. అదిగో చూడండి ముక్కలు ఎలా ఉన్నాయో. ఊరినప్పుడు ఎట్టుంటాయో చూడండి. ఉప్పు పసుపు వేసి కలిపిన ముక్కలు కదా, అదిగో ఆ రకంగా ఉన్నాయండి. చూసారు కదా. ఇది ఇప్పుడు చింతపండు కూడా నానిందండి. గ్రైండర్ వేసుకుంటాను. అలాగే ఇప్పుడు ఎల్లుల్లిపాయలండి. ఇప్పుడు 4 కేజీలు కదండి, నేను 3/4 కేజీ ఎల్లుల్లిపాయలు వేసానండి, తీసుకున్నాను. ఇవి ఏంటంటే మిక్సీ ఆడుకుని పెట్టుకున్నాను ఎల్లుల్లిపాయలు. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మెంతిపిండి కూడా 100 గ్రాములు తీసుకుంటున్నానండి. ఈ 100 గ్రాములు కూడాను మళ్ళీ ఇప్పుడు ఎల్లుల్లిపాయ నూరుకున్నాను కదండి, దీంట్లో వేసి కలిపేస్తాను అనమాట. మొత్తం రెండు మిక్స్ చేసుకుంటాను. అదిగో చూసారు కదా. ఈ రకంగా మిక్స్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పిండి ఉంది, మెంతిపిండి ఉంది. అంత క్రితం వేయించి ఆడుకుని పెట్టుకున్నాను ఆ మెంతిపిండి అండి ఇది. ఇక చూసారు కదా. ఇప్పుడు రుబ్బేటప్పుడు మళ్ళీ పచ్చట్టు ఇదేసి రుబ్బేస్తాను అనమాట. చూసారు కదా ఎలా ఉందో, ఎట్టా వేసుకున్నాను మిక్సీ. ఇగో చింతపండు కూడా గ్రైండర్లో వేసుకుంటున్నానండి. ఇగో చింతపండు చూడండి ఎలా నలుగుతుందో. ఇలా మెత్తగా రుబ్బాలండి. ఆయి రావాలండి. పచ్చడి ఏంటంటే ముందు ఆయి రావాలి. కారము ఉప్పు అన్నీ మళ్ళీ వేసుకుని బాగా ఆయి రావాలండి. ఆయి వస్తేనే అప్పుడు పచ్చడికి ఒక టేస్ట్ వస్తుంది. కారం వేస్తున్నానండి. మొత్తం 4 కేజీలు కదండి, దగ్గర కేజీన్నర కారం పడుతుందండి. నేను 3 వాయిలుగా వేస్తానన్నమాట ఈ చింతపండుని. దగ్గర కేజీ కారం బాగా పడుతుందండి. కేజీన్నర దగ్గర పడుతుందండి. ఉప్పు కూడా 2 కేజీలు దగ్గర పట్టిందండి. ఇక చూసారు కదా.
గ్రైండర్ కదండి, అలా తిరుగుతుంది మెత్తగా, అసలు బాగా మెత్తగా నలుగుతుంది. అలాగే ఆయి కూడా రావాలండి. ఆయి అంటే అసలు ఆ పచ్చడి ఒక మెత్తగాను అదొక రకంగా చక్కగా ఉంటుందన్నమాట ముద్ద. దాన్ని ఆయి అంటారండి. ఆయి వచ్చినప్పుడు దాన్ని తీసి మనం గిన్నెలో పెట్టుకోవాలి. అట్లా బాగా అసలు మెత్తగా నలుగుతుందండి. ఇక చూసారుగా ఎప్పటికప్పుడు తోసుకుంటూ ఉండాలి. తోసుకుంటేనే లోన మనకి ఏదన్నా చింతపండు రాకులున్నా చేసినా ఇది చక్కగా నలుగుతాయి అన్నమాట. ఎప్పటికప్పుడు తోసుకుంటూ ఉండాలండి గ్రైండర్లో కూడా. చూసారు కదా ఎలా తోస్తున్నాను, చూసారు కదండి ఎలా రుబ్బుతున్నాను. ఇలా రుబ్బుకుంటూ ఉండాలండి, ఎప్పటికప్పుడు తోసుకుంటూ ఉండాలి. ఇగోండి నేను ఇప్పుడు వంకాయ ముక్కల్లోనూ నీరు వచ్చింది కదండి, ఆ నీరు ఈ పచ్చట్లో పోస్తాను. ముందు కూడా మీకు చెప్పాను కదా, ఆ నీరు పచ్చట్లో పోసుకుని రుబ్బుకుంటాను. అలాగే ఇప్పుడు పచ్చడి అయిపోయిందండి, తాలింపుకి సిద్ధం చేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు, శనగపప్పు, మినప్పప్పు, మెంతులు, కరివేపాకు అండి. ఆయిల్ పోసానండి, ఆయిల్ వేడెక్కుతుంది. నేను తాలింపుకి కూడా నువ్వుల నూనె పోసానండి. ఎండుమిరపకాయలు వేసాను, ఎల్లుల్లిపాయ వేసాను, మెంతులు వేసానండి. ఇప్పుడు ఆవాలు వేస్తున్నాను. ఈ ఆవాలు వేసిన తర్వాత కొంచెం చిట్చిట్లాడిన తర్వాత శనగపప్పు అండి. శనగపప్పు కూడా కొంచెం కలర్ రావాలండి. కలర్ వచ్చిన తర్వాతే మినపప్పు వేయాలి. కలర్ వచ్చేది చూసుకుని ఎంతవరకు వచ్చిందో దాన్ని బట్టి మినపప్పు వేస్తాను. చూసారు కదా ఎలా ఏగుతున్నాయో. ఇప్పుడు మినపప్పు వేస్తున్నానండి. మినపప్పు కూడా ఏగిన తర్వాత కరివేపాకు, ఇంకోండి ఏగిపోయినాయి. చూసారు కదా చక్కగా ఎర్రగా గోల్డెన్ కలర్లో వచ్చినాయి. ముక్కలు వేసి ఇప్పుడు పచ్చడితో కలుపుతున్నాను. పచ్చడి ఎలా రుబ్బాను చూసారు కదా, వాటిలో ఇప్పుడు ఈ ముక్కలు వేసి కలపాలండి బాగాను. పచ్చడి ముక్కలు మొత్తం చక్కగా కలిసిపోవాలి. చూడండి ఎలా కలుస్తుందో కూడాను. అదిగోండి వేసేసాను అన్నీను, పచ్చడి కలుపుతున్నాను చూడండి. అసలు ఏంటంటే పచ్చడికి అసలు ముక్క బాగా పడితేనే ఆ ముక్కలోకి ఆ పచ్చడి కారం ఉప్పు అన్నీ వెళ్ళి అప్పుడు టేస్ట్ వస్తుంది. ఊరిని కొంతకి రుచి వస్తుంది అన్నమాట పచ్చడి. చూసారు కదా ఎలా కలుపుతున్నాను. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత దీంట్లో తాలింపు కూడా వేస్తాను. చూడండి ఎలా కలుపుతున్నాను. చూసారా ఎలా మిక్స్ అయిపోతుంది పచ్చడి అంతా కూడాను. చూడండి చూసారా పచ్చడి ఎంత జిగురుగా చక్కగా ఎట్ట వచ్చిందో. అదిగో చూసారు కదా ఎలా ఉందో. అదిగో చూడండి. అలాగే ఇప్పుడు పచ్చడి అంతా కలిపేసాను, తాలింపు వేస్తున్నాం అండి. తాలింపు వేసి కూడా బాగా కలపాలండి. ఎందుకంటే ఆ నూనె అంతా కూడా పచ్చడిలోకి బాగా వెళ్ళిపోవాలన్నమాట. పచ్చడికి పట్టాలి. పడితేనే ఆ నూనె ఉప్పు కారం అన్నీ కూడా పచ్చడికి రుచిగా మారుతుందన్నమాట. బాగా కలపాలన్నమాట నూనె వేసిన తర్వాత కూడా. ఎందుకంటే పైనే కలిపితే నూనె అంతా కూడా కలవదు. బాగా అడుక్కుంటా తిప్పి కలుపుకోవాలి. చూడండి ఎలా కలుపుతున్నానో మీరే చూడండి. చూసారు కదా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఆ నూనె అంతా కూడా పచ్చడికి పట్టాలి. చూసారు కదా మీరు కూడా ఇలా కలుపుకోండి. ఇంకండి పచ్చడి ఇలా కలిపాం కదా. ఇప్పుడు నేనైతేనండి అన్ని పచ్చళ్ళు పడతానండి. ఎందుకంటే ఇది అది అని కాదు, కూరగాయలన్నీ పచ్చళ్ళు పడతాను. చేపలు, మటను, చికెను, రొయ్యలు సమస్తం అన్ని పచ్చళ్ళు కూడా పడతానండి. ఎందుకంటే మొత్తం పచ్చళ్ళన్నీ కూడా చాలా బాగా పడతాను. చూసారు కదా పచ్చడికి ఎలా కలిపామో. అలాగే మొత్తం పచ్చళ్ళన్నీ కూడా నేను ఇలాగే పట్టుకుంటానండి. అవి కూడా పట్టినప్పుడు నేను మీకు చూపిస్తానన్నమాట ఎలా పడతాననేది. మీరు చూడండి, అది పట్టినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే నేను పచ్చళ్ళు కూడా సేల్ చేస్తూ ఉంటానన్నమాట, అమ్ముతూ ఉంటాను. ఇప్పుడు ఎట్టాగో చికెన్ ఆర్డర్ వచ్చిందండి. ఆ చికెన్ పట్టినప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. ఇదిగో చూడండి పచ్చడి కూడా కలిపేస్తాను అయిపోయింది. చూసారు.